RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. మట్టి అంతా మట్టే. ఈ భూమిపై మనుషులందరం అతిథులం మాత్రమే. కొన్నాళ్ళు భూమిపై నివసించి మట్టిలో కలిసిపోతాం. మళ్లీ తర్వాత తరాలకు ప్రకృతిని పాడు చేయకుండా తిరిగి అందించాలి. మనిషి అత్యాస వలన భూకంపాలు, వరదలు, తుఫాన్లు వస్తున్నాయి అనడం అతియోశక్తి కాదు. మట్టిలో కలిసిపోయే మనిషి మట్టి మీద ఆశతో భూమి సమతుల్యతను పాడు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేని వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నడుము బిగించామని సాలూరు మండల తహసీల్దార్ బొండాడ నీలకంఠేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఇప్పుడు సాధారణంగా మనకి గవర్నమెంట్ భూముల్లో కానీ ఎక్కడ కానీ మట్టి తవ్వకాలు అయితే పూర్తిగా నిషేధమండి. దానికి ఏంటంటే కంపల్సరిగా మనకి మైన్స్ డిపార్ట్మెంట్ నుండి అయితే వాళ్ళు అనుమతులు తీసుకోవాలి. మైన్స్ డిపార్ట్మెంట్ అనుమతులు వాళ్ళు అడిగేటప్పుడు మళ్ళీ మాకు ప్రత్యేక తహసీల్దార్ని ఎన్ఓసి అవన్నీ అడుగుతారు. అప్పుడే వాళ్ళకి గ్రావెల్ తవ్వకాలు కానీ అటువంటివి కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళ ప్రైవేట్ భూముల్లో కూడా మట్టి తవ్వకాలు అన్నది వితౌట్ పర్మిషన్ అన్నది నిషిద్ధమండి. ఈవెన్ కొన్ని చెరువుల్లో కూడా మట్టి తీయాలి అంటే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఎంతవరకు తీయాలి, ఏ విధంగా ఎంతవరకు తీయాలి అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని అనుమతిస్తారు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు వాళ్ళని ఇది తీసుకొని, సపోజ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్, ఇరిగేషన్ అయితే ఇరిగేషన్, ఆ డిపార్ట్మెంట్ల నుండి అనుమతిని ఆ నో అబ్జెక్షన్ తీసుకొని మైన్స్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇస్తారు. ఈవెన్ జిరాయితీ ల్యాండ్స్లో కూడా మట్టి తవ్వకాలు అనేది అనుమతులు లేకుండా చేయకూడదు.